సరిగ్గా ప్రార్థన చేస్తాం. సమయం చాలా పొద్దుపోయిన ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం 12వ అధ్యాయంలో దేవుడు మాట్లాడినటువంటి చక్కని మాట, 2వ వాక్యం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వాదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉండు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్ను ఆశీర్వాదించు వారిని ఆశీర్వాదించదును, నిన్ను దూషించు వారిని శపించదును. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడిన అబ్రహాముతో అనగా. రోజు దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రహాము దేవుడికి లోబడినాడు. అయితే దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వాళ్ళు కూడా ఆశీర్వదించబడతారు. అయితే నిన్ను ఎవరైతే దూషిస్తారో వాళ్ళు శపించబడతారు అని దేవుడు మాట్లాడాడు. నిజంగా దూషించిన వారికి శాపం వస్తుంది, ఆశీర్వదించిన వారికి వారు కూడా ఆశీర్వదించబడతారని దేవుడు వాక్యంలో రాశాడు. అబ్రహాము దేవునికి దూరంగా బ్రతుకుతున్నప్పుడు దేవుడు దగ్గర తీశాడు. అబ్రహామును కాస్త అబ్రహాముగా మార్చాడు, తన జీవితాన్ని మార్చాడు. ఇప్పుడు మార్చిన దేవుడు అబ్రహాముతో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అబ్రహాముతో దేవుడు ఉన్నాడు, అబ్రహాముకు దేవుడు తోడుగా ఉన్నాడు. ఎవరన్నా వచ్చి నువ్వు బాగా దీవించబడాలయ్యా అన్నారు అనుకోండి, వెంటనే ఆ దీవెన వాళ్ళు కూడా వచ్చేస్తుంది. నీవు నీ కుటుంబము ఆశీర్వదించబడాలయ్యా అన్నారు అనుకోండి, వెంటనే వారి కుటుంబాలు కూడా ఎవరైతే అన్నారో వారు కూడా దీవించబడుతున్నారు. అంటే ఎవరైతే అబ్రహామును దీవిస్తా ఉన్నారో వాళ్ళు దీవించబడుతున్నారు. ఎవరైతే అబ్రహాము దగ్గరికి వచ్చి శపిస్తున్నారో, దూషిస్తున్నారో, ఎవరన్నా వచ్చి దూషించారనుకోండి, ఇష్టానుసారంగా మాట్లాడినారనుకోండి అబ్రహామును, వాళ్ళు ఏమైపోతారంటే శపించబడతారు. ఇది దేవుడు అబ్రహాంతో చెప్పిన మాట. నిజంగా దేవుడు ఒక అబ్రహాం పక్షాన్నే కాదు, ఈరోజు నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన నీ పక్షాన్ని కూడా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిన్ను కూడా దేవుడు కాపాడుతున్నాడు, నిన్ను కూడా ఆశీర్వదించుతున్నాడు. అంత మాత్రమే కాదు, నీ దగ్గరకు వచ్చి నిన్ను ఎవరు దీవిస్తారో వాళ్ళు కూడా దీవించబడుతున్నారు. దేవునికి స్తోత్రం. నిన్ను ఎవరు దూషిస్తారో వారు నీ కనుల ఎదుటనే వారు శపించబడటం వరకు వారు నష్టపోవటం చూస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఒక చక్కని వాగ్దానం. దేవుని పిల్లలకు ఒక ధైర్యం ఇచ్చాడు. మనం ఏమనాల్సిన పని లేదు, వాళ్ళని మనం వాళ్ళని అనాల్సిన పని లేదు. దేవుడే అక్కడ ఒక మాటను పెట్టాడు, నిన్ను ఎవరైతే వచ్చి దీవిస్తారో వాళ్ళు దీవించబడతారు, నిన్ను ఎవరైతే దూషిస్తారో శపించబడతారు. కాబట్టి ప్రజల కోసం మనం ప్రార్థన చేయాలి. ఆయన ఆశీర్వాదించే దేవుడు. ఎట్లాంటి ఆశీర్వాదం అంటే గొప్ప జనముగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అట్టి కృప ఈ కుటుంబానికి దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేస్తాడు. నిజంగా ఆశీర్వాదించే దేవుడు. దయగలిగిన తండ్రి, నీ ఆశీర్వాదము ఈ బిడ్డలు పొందుకోవాలి. ఈ బిడ్డలుగా మేము వచ్చినప్పుడు మమ్మల్ని చేర్చుకున్నారు. మీ బిడ్డలు ప్రభువానైనా దీవించబడాలి, మీ బిడ్డలు ఆశీర్వదించబడాలి. నీ బిడ్డలు ఈ గ్రామంలో కొంతమంది అయినా నీ వద్దకు నడవాలని ప్రయాసపడుతున్నారు. అయ్యా, నిజంగా ఈ ప్రయాసకు తగిన ప్రతిఫలం దయచేయండి. బలమైన నీ కార్యం జరిగించి మీ బిడ్డల జీవితంలో అద్భుతం జరిగించి ప్రభువా, నిన్నే నమ్ముకొని నీ మీద ఆధారపడినారయ్యా, సాయం చేయమని అయ్యా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయి. ఈ సంవత్సరంలో యేసునామమున మిగులు ధర దయచేయండి. ప్రతి సైతాను శోధనలు, ప్రతి శోధనలు, బంధకాలు యేసునామమున తెగిపోను గాక. ఈ ప్రాంగణం అంతా నీ మహిమ చేత, వెలుగు చేత నింపి అమ్మకి మంచి ఆరోగ్యం, మంచి స్వరాన్ని మీరు ఇచ్చారు, నీకు స్తోత్రాలు. అమ్మకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలయ్యా. కుటుంబంలో చెలరేగుతున్నటువంటి గాలి తుఫానులు యేసునామమున అణిచివేయబడును గాక. సమాధానంతో నింపి మీ బిడ్డలను ఆశీర్వాదం వైపు నడిపించి పగలు ఎండ దెబ్బని తగలకుండా కాపాడి మీరు దీవించమని క్రీస్తు యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నా తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి కృపయు, పరిశుద్ధాత్మ సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు నిత్యము కూడా ఆయన సన్నిధి, ఆయన సమాధానం అని వెలుగు మనందరికీ తోడై నడిపించబడుతుము గాక. ఆమేన్. ఆమేన్.